అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి. నేను చిరంజీవి గారి పర్సనల్ విషయాలు మళ్ళీ వచ్చి ఈ యొక్క డే 8 అనేది గడుస్తుంది కాబట్టి మనశంకర్ వరప్రసాద్ వీళ్ళు వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 291 కోట్లు అనేది వసూలు చేసిందని చెప్పి ఆల్రెడీ ఒక పోస్టర్ అయితే రివీల్ చేసేసారనమాట. ఓకేనా. ఆల్రెడీ మన అనిల్ రావిపూడి గారు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఒక ప్రెస్ మీట్ ముందు హాజరవడం జరిగింది. ప్రజల ముందు ఎటువంటి యొక్క మూవీ అనేది ఆదరించారు ఏంటి అని చెప్పి క్లారిటీగా ఆయన చెప్పడం అనేది కూడా జరిగింది. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క డే 8 అనేది గడుస్తూ ఉంది. నేను మార్నింగ్ పెట్టానండి. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ ఈ యొక్క వీడియో అనేది పెడుతున్నాను అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క డే 8 కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉందన్నమాట. నేను ఇంతకు ముందు 6 కోట్లు అని చెప్పా. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 10 కోట్లు ఉందన్నమాట ప్రస్తుతానికి కలెక్షన్. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ అండి. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే డే 8 అనేది గడుస్తుంది కాబట్టి చరిత్రలో 1,25,00,000 అనేది తీసుకున్నాడు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఏ హీరో అనేది తీసుకోలేదు అనమాట. అది ఎప్పుడు 1992వ సంవత్సరంలో ఆపద్ బాంధుడు అనే మూవీకి తీసుకున్నాడు అనమాట. అదే హైయెస్ట్ గా తీసుకున్న రెమ్యూనరేషన్ మన చిరంజీవి గారు. ఓకేనా. అప్పుడు ₹1,00,000 సినిమా తీసేసేది. అలా ఎందుకు తీసుకున్నాడు ఏంటి, ఈయన చేసిన మంచి పనులు ఏంటి, ఈయన ట్రస్ట్ పెట్టాడు కదండి. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి నేత్రదానం మళ్ళీ రక్తదానం అనేటివి ఎంతమందికి చేశాడు ఏంటి అని చెప్పి చాలా పెద్ద రికార్డే ఉందన్నమాట. చాలా మందికి నేను ఒకటి చెప్తున్నా, బాగా వినండి. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మూవీ 291 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది కలెక్షన్ చేసింది. నాకు తెలిసి ఈయన చేసిన రియల్ లైఫ్ లో ఇది ఒక లెక్కకు కూడా పనికిరాదనమాట. నాకు తెలిసి ఈ యొక్క 291 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్. ఓకేనా. అది ఎలా ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అండి. ఎవరు మీరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. వరల్డ్ గ్రాస్ వచ్చి 291 కోట్లు అని చెప్పి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారనమాట. దీంట్లో జిఎస్టీ పే చేయాలి గవర్నమెంట్ కి. జిఎస్టీ పే చేసిన తర్వాత ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి థియేటర్ ఓనర్ తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, మన ప్రొడ్యూసర్ తీసుకుంటారు అనమాట. ప్రొడ్యూసర్ తీసుకునింది షేర్ అనమాట. ఓకేనా. ఓవర్సీస్ నుంచి ఎంత వచ్చింది, ఓవర్సీస్ అని అంటే బయట నుంచి, అంటే అదర్ కంట్రీల నుంచి బయట నుంచి వచ్చిన డబ్బు అనమాట. ఓవర్సీస్ అంటారు దాన్ని. ఓకేనా. ఓవర్సీస్ నుంచి ఎంత వచ్చింది, దాంట్లో షేర్ ఎంత వస్తుంది, మళ్ళీ వచ్చి దాంట్లో నుంచి జిఎస్టీ అనేది ఎంత పోతుంది ఏంటి, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉంటుంది కదా, బయట దేశం గవర్నమెంట్. అక్కడ గవర్నమెంట్ కి జిఎస్టీ అనేది పే చేయాలి కదా. ఎంత పే చేశారు ఏంటి అని చెప్పి ఈ యొక్క వరల్డ్ వైడ్ గ్రాస్ లో 291 కోట్లలో ఎంత జిఎస్టీ అనేది పోయింది, థియేటర్ ఓనర్ కి ఎంత పోయింది, డిస్ట్రిబ్యూటర్ కి ఎంత పోయింది, ప్రొడ్యూసర్ కి ఎంత వచ్చింది. ఓకేనా. ప్రొడ్యూసర్ కి వచ్చింది షేర్ అనమాట. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ప్రొడ్యూసర్ షేర్. ఓకేనా. ఈ యొక్క షేర్ అనేది ఎంత వస్తుంది ఏంటి. ఇప్పుడు 291 కోట్లు గ్రాస్ కలెక్షన్ అంటే ఈయనకి మాక్సిమం నాకు తెలిసి ప్రొడ్యూసర్ కి 200 కోట్లు ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేదండి. అంటే వాళ్ళు కూడా అఫీషియల్ గా ఎటువంటి పోస్టర్ అనేది వదలలేదు కదా షేర్ పరంగా. తెలియదు కాబట్టి నేను 200 కోట్లు అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. మొత్తానికి గట్టి అయితే ఎక్కేసింది, లాభాల్లోకి వచ్చేసింది అనమాట. ఎక్కున్నట్లయితే ఇది ప్రీమియర్ షో ద్వారా 9.35 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 1 చూసుకున్నట్లయితే 32.25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకేనా. డే 2 చూసుకున్నట్లయితే 18.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 18.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 3 చూసుకున్నట్లయితే 19.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించింది అనమాట. డే 5 చూసుకున్నట్లయితే 19.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 8.9 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 7 చూసుకున్నట్లయితే ఆదివారం కాబట్టి వీక్ అనేది ఎండ్ అయింది కాబట్టి 17.50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక డే 8 చూసుకున్నట్లయితే 10 కోట్ల వరకే సంపాదించింది అనమాట. టోటల్ మొత్తం కలిపి 160 కోట్ల 75 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా. ఈ యొక్క రికార్డ్ అనేది అందరికీ గుర్తుంటుంది, తెలిసే ఉంటుంది. మాక్సిమం ఇంకా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ బాగా వినాలన్నమాట. నాకు ఈ యొక్క 291 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రికార్డు కన్నా ఈయన చేసిన, చిరంజీవి గారు చేసిన రికార్డ్ అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్. నేను అది పనిగా రాసుకొని వచ్చా, నేను ఎక్కడ మర్చిపోతానని. ఓకేనా. 1998 అక్టోబర్ 2న చిరంజీవి గారు ఒక పెద్ద ట్రస్ట్ అనేది పెట్టాడు. ఆ ట్రస్ట్ పేరేంటి, ఆ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ అనమాట. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద రక్తదానం అనేది నేత్రదానం అనేది ఎక్కువగా ఉపయోగించాడు అనమాట అప్పట్లో. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో కొద్దో గొప్ప
అతనికి బాగాలేకుండా వచ్చిందనమాట, వెళ్ళాలి చూపించుకోవాలి. సో ఇక్కడ బ్లడ్ కావాలంటే మనీ కావాలి, పే చేయాలి. ఫ్రీగా ఎవరంటే అందించింది మన చిరంజీవి గారే. మన చిరంజీవి గారు ఫ్రీగా అందించింది ఎంత మందిని కాపాడాడు తెలుసా? ఎవరు మర్చిపోరు దీన్ని. సరేనా, నేను మర్చిపోలేను అన్నమాట. 93 లక్షల యూనిట్ల 70% పైగా ఉందన్నమాట. నేను వర్డ్ అనేది ఎత్తడం మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? సో 93 లక్షల యూనిట్లు 70% పైగా మన చిరంజీవి గారు ప్రజల్ని కాపాడాడు. ఈ రికార్డుని ఎవడు మర్చిపోతాడు? లేదు కదా, నేను మర్చిపోను కదా. సో ఇక చూసుకున్నట్లయితే 4580 కార్నియల్ మార్పిడి అయితే చేశాడు. కార్నియల్ మార్పిడి అంటే మీకు తెలిసిందే కదా. సో ఈ రికార్డుని ఎవడు మర్చిపోతాడు? నేను మర్చిపోను కదా. సో ఇక చూసుకున్నట్లయితే 9060 మందికి పైగా వ్యక్తులకు చూపు కనిపించకపోతే చూపుని రంపించాడు. మరి ఈ రికార్డుని ఎవడు కనిపెట్టాడు? ఈ రికార్డుని ఎవడు మర్చిపోతాడు? నేను మర్చిపోను కదా. సో అదనమాట, నేను మర్చిపోను కదా. ఇక చూసుకున్నట్లయితే 35 లక్షల మందికి పైగా ప్రజల కళ్ళను బాగు చేశాడు అనమాట మన చిరంజీవి గారు. మరి ఈ యొక్క రికార్డుని ఎవరు మర్చిపోతారు? ఈ రికార్డుల్ని నేను మర్చిపోను కదా. సో నాకు 291 కోట్ల మనశంకర వరప్రసాద్ గ్రాస్ కలెక్షన్ కన్నా నేను రాసుకొని వచ్చిన రికార్డే నాకు మెయిన్ ఇంపార్టెంట్. నాకు అది కాదు, నాకు ఇది ఇంపార్టెంట్ అండి. నాకు ఇది ఇంపార్టెంట్. మీరు ఏమైనా అనుకోండి, నాకు ఇదే ఇంపార్టెంట్, నాకు అదైతే ఇంపార్టెంట్ కాదు. సో మరి మీకేది ఇంపార్టెంటో మీరు తెలియజేయండి ఖచ్చితంగా. చాలా మంది చెప్తున్నారు నాకు ఏంటంటే, బ్రదర్ అంటే మంచిగానే చెప్తున్నారండి. మెగా ఫ్యామిలీ సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగానే చెప్తున్నారు, దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట. నా వీడియోస్ చూస్తున్నారు అనమాట వాళ్ళు, ఓకేనా? నాది చిన్న మనమండి, నేను ఒకటే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అది చేయండి ముందు ఫస్ట్ పాయింట్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందున్న ముసల పండగ అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకన్నా తెలుసా, ఇలాంటి విషయాలు బయట పెట్టడానికి అనమాట. సో ఎవరైనా సరే ఈ విధంగా మా హీరో అది ఇది అని చెప్పుకుంటే, మా హీరో ఇదిరా, మా రికార్డ్ ఇది ఉంది, మా హీరోకి రికార్డ్ ఇది ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకోవాలి కదా, వినాలి కదా మీరు. సో వినిన తర్వాత 10 మందికి చెప్తారు కదా మీరు. ఒకప్పట్లో చిరంజీవి గారు ఇది చేసి మీకు తెలిసిందే, యాడ్లు కూడా ఇచ్చాడు, ఓకేనా? యాడ్లు కూడా ఇచ్చాడు అనమాట. బ్లడ్ బ్యాంక్ కి సంబంధించిన యాడ్లు కూడా ఇచ్చాడు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, పెద్దవాళ్ళు చూసే ఉంటారు అనమాట. పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు నాకు తెలిసి ఈ వీడియోని. గుర్తు పెట్టుకోవాలి అందరూ, ఓకేనా? సో ఇదనమాట, ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. అట్లయితే మన చిరంజీవి గారు శుభలేఖ అనే మూవీ చేశాడు. మీకు గుర్తుందో గుర్తులేదో, నాకైతే గుర్తుంది, ఓకేనా? సో ఇది 1982వ సంవత్సరంలో చేశాడు అనమాట. ఈయన ఆ శుభలేఖ మూవీ చేసిన తర్వాత ఈయనకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది వచ్చింది ఒకటి, ఓకేనా? అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికైనా తెలుసా? నేను చెప్తా. ఆ యొక్క మూవీలో, శుభలేఖ అనే మూవీలో ఈయన కట్నం అనే ఉంటుంది, అంటే ఎదురు కట్నం అనే వరకట్నం అనేది ఒకటి ఉంటుంది అనమాట. పెళ్లి అయిన తర్వాత, పెళ్లి కాకముందు మాట్లాడుకుంటారు అనమాట. సో దాని మీద ఈ యొక్క కాన్సెప్ట్ అనేది తీసుకొని వచ్చినాడు అనమాట. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది సమాజానికి మంచి అయింది. మంచి అయిన తర్వాత ఆ యొక్క మూవీ జాతీయ స్థాయిలో వాళ్ళు మూవీ చూసి ఈ యొక్క ఉత్తమ నటుడిగా ఈ యొక్క అవార్డు అనేది అందుకున్నాడు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. సో స్వయం కృషి వచ్చి 1987వ సంవత్సరంలో చేశాడు. సో రుద్రవేణి వచ్చి 1988వ సంవత్సరంలో చేశాడు. ఆపద్బాంధుడు వచ్చి 1992వ సంవత్సరంలో చేశాడు. నటన ప్రస్తుత విమర్శలకు ప్రశంసలు అందుకున్నాడు మన చిరంజీవి గారు అందరి నోడల్లో. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునింది ఆపద్బాంధుడు మూవీకి తీసుకున్నాడు అనమాట. 1,25,00,000 అనమాట. ఈ విషయం ఎవరికి తెలియదు. మన భారతదేశంలో ఇంతవరకు ఎవరో హిందీ బాలీవుడ్ సైడ్ కూడా ఎవరు తీసుకోవాలా, మన చిరంజీవి గారే తీసుకునింది. అంటే మన చిరంజీవి గారికి అప్పటికే పెద్ద డిమాండ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు మన చిరంజీవి గారు. అదే ఏమనుకోవద్దండి, నేను ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను అంటే తెలియాలి కదండి. ఇప్పుడు ఒకరి గురించి చెప్తున్నాం అంటే ఎమోషనల్ గా మాట్లాడితేనే అనమాట తెలుస్తుంది, ఓకేనా? సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా సినిమాలు చేశాడండి. సీతాదేవి అని చెప్పి, టింగురంగడు, బంధువులు అనుబంధాలు అని చెప్పి, మొండి సంఘటన వంటి మంచి మంచి సినిమాలు చేసి ఎన్నో ప్రఖ్యాత మంచి మాటలు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేశాడు అనమాట. అందువల్ల మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణం, విభూషణం అని చెప్పి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? క్లారిటీ. ఇది కలెక్షన్ అంటే. నేను చెప్పింది కలెక్షన్. మీకు ఆ రికార్డు కావాలా, ఈ రికార్డు కావాలా? నేను మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అని అడుగుతున్నాను, కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా? ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఓకేనా?